అందరికీ నమస్కారము. అభ్యంగన స్నానం అని విన్నారా? మన ఆయుర్వేదంలో దీని గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పటి కాలంలో మన దగ్గర టైం లేదు కాబట్టి ఒక్క 2, 3 నిమిషాల్లో సబ్బు ఇలా అది కెమికల్ సబ్బు. ఇలా రుద్దేసుకొని స్నానం చేసి బయటకొచ్చేస్తున్నాము. కానీ మన ఆయుర్వేదంలో అభ్యంగన స్నానం గురించి చాలా చక్కగా చెప్పారు. దీని గురించి నేను మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ అభ్యంగన స్నానం చేయడం మూలన ఏమవుతుందంటే ఇది మైండ్‌కి, బాడీకి, సోల్‌కి మూడింటికి ఒక మంచి హోలీ ఫీలింగ్ ఇస్తుంది. ఎలా చేయాలి? దీనివల్ల ఉపయోగాలేంటి? చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ అభ్యంగన స్నానం చేయడం వలన మనకు ఉపయోగాలు ఏంటి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఫస్ట్‌ది ఇది న్యూరలాజికల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వీటిని నివారిస్తుంది. అదేవిధంగా బాడీలో స్టిఫ్‌నెస్ ఉంటే గనుక దాన్ని తగ్గిస్తుంది. అండ్ స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎటువంటి ఒత్తిడి ఉన్నా గానీ ఆ ఒత్తిడిని దూరం చేసి మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. అదేవిధంగా మన యొక్క చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, హైడ్రేట్ చేసి చాలా చక్కగా నీట్‌గా నిగనిగలాడేటట్టు ఉంచుతుంది. అండ్ బోన్స్‌కి, ఎముకలకి అండ్ మజిల్స్‌కి ఈ రెండింటికి ఇది ఒక టానిక్, గుడ్ టానిక్ లాగా పనిచేస్తుంది. అండ్ ఈ అభ్యంగన స్నానం వల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం బాడీ యొక్క ఛానల్స్ అన్నింటిని లూబ్రికేట్ చేస్తుంది. సో, మొత్తం బాడీ ఛానల్స్ అన్నింటిని లూబ్రికేట్ చేస్తుంది. సో, ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఇక ఎలా చేయాలి అభ్యంగన స్నానం అంటే సింపుల్ 4 స్టెప్స్ చెప్తాను మీకు. గుర్తుపెట్టుకోండి, ఈజీ టు రిమెంబర్. సో, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ పొద్దున్న లెగంగానే మీరేం చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ ముహూర్తం సమయంలో లెగవడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అంటే ఆయుర్వేదంలో క్లియర్‌గా చెప్పారు. పొద్దున 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఎప్పుడు లేచినా అది బ్రహ్మ ముహూర్తమే అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం సమయంలో లేసి కొంచెం ముందుగా వెంటనే మీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా తయారైపోయి రెడీ అవ్వండి. ఇది స్టెప్ నెంబర్ 1. బ్రహ్మ ముహూర్తంలో లెగవాలి, ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని రెడీగా ఉండాలి. ఇక స్టెప్ నెంబర్ 2, ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం మంచిది. ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్‌కి వెళ్ళడం కానీ, యోగా చేయడం కానివ్వండి, సైక్లింగ్, ఇట్లా ఏదో ఒకటి మీకు ఒక ఫిజికల్ శారీరక వ్యాయామం ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు? కనీసం 30 నిమిషాలు. 30 నిమిషాల నుంచి గంట దాకా చేయొచ్చు. నాకైతే గంట పైనే పడుతుంది ఎప్పుడు. సో, ఇంత మినిమమ్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ ఎక్సర్‌సైజెస్. దీని తర్వాత థర్డ్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ ఏంటంటే అభ్యంగన అంటారు. అభ్యంగన అంటే ఏం లేదంటే సింపుల్ అప్లయింగ్ ఆయిల్ టు యువర్ బాడీ. బాడీ మొత్తానికి, శరీరానికి అంతా బాగా ఆయిల్ పట్టించాలి. ఏ ఆయిల్ వాడాలి? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నువ్వుల నూనె చాలా ఉత్తమమైనది. నువ్వుల నూనె, అది కూడా కొంచెం గోరువెచ్చని నువ్వుల నూనె తీసుకోండి. తీసుకొని మంచిగా బాడీ మొత్తానికి పట్టించేసేసి మనం కొంచెం మెల్లగా మసాజ్ చేయొచ్చు. ఇక్కడ మెడికేటెడ్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి, మీకు తెలిసే ఉంటుంది. మెడికేటెడ్ ఆయిల్స్ అవి ఉంటే అవి కూడా వాడొచ్చు. ఏమీ లేకపోతే నువ్వుల నూనె మంచిది. నువ్వుల నూనె కానీ ఆవ నూనె కూడా మంచిది. ఆవ నూనె ఎండాకాలంలో మంచిది కాదు, ఇంకా వేడి ఎక్కువ చేస్తుంది కాబట్టి. నువ్వుల నూనె ఉత్తమమైంది. నువ్వుల నూనె తీసుకొని శరీరం మొత్తానికి పట్టించాలి. తలకి కొబ్బరి నూనె పట్టించాలి. కొబ్బరి నూనె పట్టించి కొంచెం మెల్లగా మసాజ్ చేసి, అది కూడా గోరువెచ్చనిది పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత బాడీకి ఎలా మసాజ్ చేయాలి? బాడీ మొత్తానికి మెల్లగా రొటేట్ చేస్తూ మసాజ్ చేయాలి. ఇట్లా రౌండప్స్, ఇట్లా క్లాక్ వైజ్గా ఇట్లా తీసుకోవడం, ఇట్లా బాడీ మొత్తానికి కొంచెం మెల్లమెల్లగా మసాజ్ చేయడం. ఇక ఫింగర్స్ విషయానికి వస్తే కనుక ఫింగర్స్ని మనం ఈ థమ్ ఫింగర్ తోటి ఇట్లా మసాజ్ చేయడం. ఈ థమ్ ఫింగర్ని యూజ్ చేయండి ఇట్లా మెల్లగా. ఇట్లా ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ మన చేతితోటి, మనకు హ్యాండ్స్ మీద, బాడీ మీద హెయిర్ ఉంటుంది చూడండి, ఆ హెయిర్ ఏ లెవెల్లో ఉందో అదే అట్లనే మసాజ్ చేయాలి. దానికి ఆపోజిట్ లెవెల్లో మసాజ్ చేయకూడదు. సేమ్ నాకు హెయిర్ సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలాగే మసాజ్ చేయాలి ఇట్లా. అండ్ స్పెషల్ అటెన్షన్ ఎక్కడ అవసరం అంటే కనుక జాయింట్స్లో కొంచెం స్పెషల్ అటెన్షన్ అవసరం మసాజ్ చేసేటప్పుడు. ఈ జాయింట్స్ ఇక్కడ, ఈ జాయింట్స్ ఎక్కడెక్కడ జాయింట్స్ అనిపిస్తుందో బాడీ మొత్తంలో ప్రతి జాయింట్ దగ్గర కొంచెం స్పెషల్ అటెన్షన్ తోటి మంచిగా రొటేట్ చేస్తూ మసాజ్ చేయాలి. ఒక్క 10-15 నిమిషాలు ఈజీగా పడుతుంది మసాజ్కి.
మసాజ్ చేసినాక ఏం చేయాలి? తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం సింపుల్‌గా వీలైతే ఎండలో కూర్చోవడం మంచిది. చిన్న పిల్లలనైతే ఎండలో కూర్చోబెడతా. పెద్దవాళ్ళు అలా పోయి కూర్చోలేరు కదా! సరే. చిన్న పిల్లలనైతే ఎండలో కూర్చోబెట్టండి మంచిగా. ఒక 15, 20 నిమిషాలు. మీరు మామూలు రూమ్ టెంపరేచర్‌లో ఉంటే కనీసం ఒక 30 నిమిషాల దాకా ఆగండి. 20-30 నిమిషాల దాకా ఆయిల్ అప్లై చేసిన బాడీని అలాగే వదిలేయండి. 30 నిమిషాలు అయిన తర్వాత 20, 30 నిమిషాలు అయిన తర్వాత మీరు స్నానానికి వెళ్ళొచ్చు. స్నానానికి మీరు సబ్బు గానీ, ఈ కెమికల్ షాంపూస్ కానీ వాడకండి స్నానానికి. ఏం వాడాలి అంటారా? తలకి కుంకుడుకాయల రసం. మీకొక షాంపూ చెప్పాను. కుంకుడుకాయల రసంతోటే దాంట్లో మందారపాకులు వేసి, మెంతులు వేసి, బాగా నానబెట్టి ఆ షాంపూ. అంటే ఇంట్లో చేసింది. అది వాడండి. ఆ వీడియో మీరు మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఇంట్లోనే కుంకుడుకాయల రసం దాంట్లో ఇంకా కొన్ని ఐటెమ్స్ వేసుకొని చేసుకోవచ్చు. మంచిది తలకి. అది కుంకుడుకాయల రసం తలకి. బాడీకి ఏం పట్టించాలి? బాడీకి సబ్బు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆయిల్ పూసుకున్నాం కదా! ఆయిల్ పూసుకున్న శరీరానికి సబ్బు వాడితే అది మంచి ఫలితాన్ని ఇవ్వదు. మీకు తెలిసే ఉంటది. సున్నుపిండి అని దొరుకుతుంది మనకి. సున్నుపిండి కొంతమంది ఇంట్లోనే కొట్టించుకొని పెట్టుకుంటారు. కొంతమంది బయట కొనుక్కుంటారు. అట్లా సున్నుపిండి వాడితే మంచిది. లేదా సింపుల్ బేసన్ అంటారు కదా! శనగపిండి. కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో కలిపేసుకోండి. దాంతోటి మర్దన చేసుకోండి సరిపోతుంది. చాలా నున్నగా స్మూత్‌గా బాడీ కూడా చక్కగా నీట్‌గా వస్తది. ఎటువంటి మడతలు గానీ, ఇది గానీ, అది గానీ ఏమీ రావు. చాలా నీట్‌గా ఉంటది బాడీ. అట్లా స్నానం చేయాలి. మనకి రోజు ఇట్లా చేయడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి? స్పెషల్లీ వీకెండ్స్‌లో, వారాంతంలో కూడా ఇలా స్నానం చేయొచ్చు. మీకెప్పుడు టైం దొరికితే అప్పుడు సాటర్‌డే, సండే హాలిడే ఉందనుకో 2 రోజులు చేయండి. మధ్యలో ఎప్పుడైనా హాలిడే వస్తే ఆ రోజు చేయండి. స్పెషల్లీ పండగ పూటలలో, పండగ పూటలు అండ్ పూజలు చేసే ఆ స్పెషల్ డేస్‌లో అభ్యంగన స్నానం చేసి మీరు పూజ చేయండి. ఎంత చక్కగా అనిపిస్తుందో. నీట్‌గా అదొక రకమైన హోలీ ఫీలింగ్. అది అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి కొంచెం టైం తీసుకోండి. ఎట్లాగో మనకు సెలవులుంటాయి. సెలవులున్న రోజుల్లో ఒక అరగంట తీస్తే ఏం పోయింది మనది కదా! అట్లా ఈ అభ్యంగన స్నానం చాలామంది మర్చిపోతున్నారు. మళ్ళొకసారి గుర్తు చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. మెల్లగా పాత పద్ధతుల్లోకెళ్ళిపోదాము. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు చెప్పిన ఈ పద్ధతుల్లో చాలా చాలా ఉపయోగాలున్నాయి. ఈ ఉపయోగాలు కొంచెం అనుభవిస్తూ ఉంటే మళ్ళీ అప్పటి కాలంలోకెళ్ళిపోవచ్చు మెల్లగా. ఈ యాంత్రిక జీవనంలో ఈ కొట్టుమిట్టుకులు ఆడుకోవడం ఇవంతా ఎందుకు? సింపుల్‌గా మన పెద్దవాళ్ళు చెప్పిన మెథడ్‌లోకెళ్ళిపోదాం. ఎంతమంది పాటిస్తున్నారో. అండ్ మీరు ఆల్రెడీ పాటిస్తా ఉంటే మీ యొక్క ఫీలింగ్స్ కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇంకొక మంచి టాక్‌తో ఉంటాను మీ అందరి ముందు. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.